ఇటీవల పహల్గామ్లో అమాయకమైన టూరిస్టులను సుమారు 26 మంది ప్రకృతిని మరియు చాలా సంవత్సరాల తర్వాత ఒక మంచి అవకాశం దొరికిందని చెప్పి అనేక మంది టూరిస్టులు అక్కడికి వెళ్ళినప్పుడు 26 మందిని ఏ విధంగా పహల్గామ్లో ఈ యొక్క టెర్రరిస్టులను పాకిస్తాన్ నుంచి వచ్చి ఈ యొక్క 26 మందిని అంతమొందించినారో దేశమంతా ఈ యొక్క సంఘటనను చాలా కలిసిమెలిసిన సందర్భాలను మనందరం కూడా చూసినాం. ప్రతి ఒక్కరూ ఈ యొక్క టెర్రరిజంని అంతం పట్టించాలని చెప్పి దేశ సమగ్రత కోసం, అఖండత కోసం, దేశంలో ప్రతి పౌరునికి మరి భద్రత ఉండాలని చెప్పి అనేకమైన వ్యక్తులు, వివిధ వర్గాలకు చెందిన వ్యక్తులు కూడా మరి సంఘీభావం తెలిపిన సందర్భంలో మనం చూసినాం. నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం 10 రోజుల లోపట్నే భారత సైన్యాన్ని సమన్వయం చేసి, భారతదేశం అంటే ఆషామాషి కాదు, భారతదేశం అంటే ఒక శక్తి అని చెప్పి ఆపరేషన్ సింధూర్ అని చెప్పి ప్రారంభించి ఉగ్రవాద గూడాలను ముఖ్యంగా పాకిస్తాన్లో ఉన్న ఈ యొక్క 9 ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేయడం కూడా మనందరం కూడా చూసినాం. భారతదేశంలో కాక విదేశాల్లో ఉన్న భారతీయులు, యావత్ ప్రపంచం నరేంద్ర మోదీ గారి సామర్థ్యాన్ని, మన సైనికుల సమర్థతను ప్రశంసించిన సందర్భాలు కూడా మనం అందరం కూడా చూసినాం. దీంతో ఒక క్లియర్ మెసేజ్, ఉగ్రవాదంపై ఎంతటి వారైనా కూడా, ఎవరైనా సరే వారికి సంఘీభావం తెలపడం, వారిని ప్రోత్సహించడం, వారిపై కఠినమైన చర్యలు తీసుకుంటారని చెప్పి ఒక సందేశాన్ని ప్రపంచాలందరికీ కూడా ఇవ్వడం కూడా జరిగింది. నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం ఎప్పుడు కూడా దేశ భద్రత గురించి రాజీ పడే ప్రసక్తి లేదని చెప్పి కూడా ఇటీవల కొన్ని సందర్భాల్లో కూడా చాలా క్లిష్టమైన, చాలా క్రిస్టల్ క్లియర్గా ప్రపంచాన్ని అందరికీ కూడా చాటిన సందర్భాలు కూడా మనందరం చూసినాం. అదేవిధంగా ఈ యొక్క అక్రమ చొరవాల ఎవరైతే పక్క దేశాల నుంచి ఈ చొరబాటుదారులు ఉన్నారో, గత ప్రభుత్వం ఏదైతే వారి మీద కనికరం, దయ చూపెట్టిన సందర్భంలో ఈరోజు మనం ఏదైతే మూల్యం చెల్లించాల్సిన పరిస్థితి వచ్చిందని చెప్పి కూడా అందరూ కూడా గ్రహిస్తున్నారు. ఇది కేవలం స్వల్పకాలిక స్పందన కాదు, ఒక లాంగ్ టర్మ్ దేశ ప్రాతినిధ్యం, అంటే మన భద్రత అనేది నెంబర్ 1 ఇష్యూగా ఇటీవల మోదీ గారు అనేక సందర్భంలో చెప్పడం కూడా జరిగింది. ముఖ్యంగా దేశంలో విదేశీయులు అక్రమంగా చొరబడి వీసా గడువు అయిపోయిన తర్వాత కూడా ఒక ఫేక్ పాస్పోర్టు, ఫేక్ ఆధార్ కార్డు, ఫేక్ ఓటర్ ఐడి తీసుకొని మరి ఏ విధంగా వీరు దేశంలో ఉగ్రవాద సంస్థలకు ప్రోత్సహించడంతో పాటు ఇక్కడ అనేకమైన సందర్భంలో ట్రైనింగ్ క్యాంపులు కూడా నిర్వహిస్తున్న సందర్భం కూడా మనందరం కూడా చూసినాం. అమిత్ షా గారు, దేశ హోంమంత్రి, చాలా క్లియర్గా రాష్ట్రాల ముఖ్యమంత్రులందరూ కూడా ఫోన్ ద్వారా చెప్పి, మీ యొక్క రాష్ట్రంలో ఎంతమంది అక్రమంగా నివసిస్తున్నారు, ముఖ్యంగా పాకిస్తాన్లు, వారి మీద చర్య తీసుకోవాలి, వారికి వీసా ఉన్నా కూడా తక్షణమే దేశం నుంచి బహిష్కరించాలి, అక్రమంగా ఉన్న వారిని అందరినీ కూడా ఏ విధంగానైతే అమెరికాలో అక్రమంగా చొరబాటుదారులు ఉన్నారో ఆ విధంగానే అన్ని రాష్ట్రాల్లో ముఖ్యమంత్రికి చెప్పి మరి ఒక నివేదిక ఇవ్వాల్సిన సందర్భాలు కూడా మనం ఇటీవలనే చూసినాం. రేవంత్ రెడ్డి గారు ఈరోజు సాయంత్రం నెక్లెస్ రోడ్ నుంచి సెక్రటరియట్ నుంచి నెక్లెస్ రోడ్ వరకు మన భారత సైన్యానికి సంఘీభావంగా కాంగ్రెస్ పార్టీ తరఫున ఒక ర్యాలీ తీసడం, ఇది ఒక ఎత్తు అయితే తెలంగాణలో అక్రమ వలసదారులు ఎంతమంది ఉన్నారో వాటి నివేదిక ఇవ్వాల్సిన పరిస్థితి, అవసరాన్ని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది.
ఉగ్రవాద చర్యలకు అనేక సంస్థలు స్లీపర్ సెల్స్గా రహస్యంగా రాష్ట్రంలో అల్లకొల్లను మొత్తం సృష్టించడానికి పని చేస్తున్నాయని చెప్పి ఐబీ కానివ్వండి, ఎన్ఐఏ కానివ్వండి హెచ్చరిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు స్పందిస్తలేదని చెప్పి భారతీయ జనతా పార్టీ ఈరోజు ప్రశ్నిస్తుంది. కొంతమంది ఉగ్రవాద భావజాలంతో నెట్వర్క్స్గా ఏర్పడుకొని సంబంధాలు పెట్టుకొని రాష్ట్రంలో ఉన్నారని చెప్పి కేంద్ర ప్రభుత్వం ఎన్నో సందర్భాలను హెచ్చరించినా కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇంతవరకు అటువంటి డేటా కూడా తీయకపోవడం చాలా విచారకమైన సందర్భం అని చెప్పి కూడా భారతీయ జనతా పార్టీ భావిస్తుంది. ఇదే విషయంగా మొన్న కూడా అమిత్ షా గారు డీజీపీలకు అందరికీ ఫోన్ చేసి ఇది చాలా గంభీరమైన సమస్య, దీని గురించి మీరు ఒక నివేదిక ఇవ్వాలి, ఎంతమంది ఉన్నారు ఎంతమంది వెళ్ళిపోయినారు అనే సందర్భంలో కూడా మరి చెప్పడం కూడా జరిగింది. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో కూడా మా నాయకులు కార్యకర్తలు అందరూ కూడా ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళి జిల్లాలో ఉన్న కలెక్టర్ దగ్గరికి వెళ్ళి మరి ఇక్కడ ఎంతమంది ఉన్నారు వారిని ఏంటంటే మీరు ఏంటంటే గుర్తించండి, వారికి ఏంటంటే వీసాలు ఉన్నాయా, అక్రమంగా ఉన్నారా, పాస్పోర్ట్ ఉందా అనే దాని మీద కూడా అటు ఎంఆర్ఓ కార్యాలయం దగ్గర నుంచి మొదలుకొని జిల్లా కలెక్టర్ దగ్గర కూడా పోయిన సందర్భాలు ఉన్నాయి. కానీ ఇంతవరకు ఎటువంటి నివేదిక అసలుకు ఇవ్వడం కూడా అంటే అసలుకు ఆ నివేదిక పక్కన పెట్టినా కూడా కనీసం ఎంతమంది ఉన్నారని చెప్పి కూడా ఇంతవరకు బహిర్గతం చేయలేదని చెప్పి కూడా భారతీయ జనతా పార్టీ మరి భావిస్తున్నాను. వీరికి గడువు ముగిసినా కూడా మరి ఫేక్ ఆధార్ కార్డులు తీసుకొని ఈ యొక్క సంస్థల ద్వారా రాష్ట్రంలో దేశంలో అలజడి సృష్టించేందుకు పథకం పంతుందని చెప్పి పదే పదే ఎన్ఐఏ కానీ ఇంటెలిజెన్స్ కానీ రా కానీ హోమ్ మినిస్ట్రీ కానీ ఎంత చెప్పినా కూడా తెలంగాణ రాష్ట్రంలో మరి చీమ కుట్టలేదని అన్నట్టు కనీసం నివేదిక పక్కన పెట్టినా కూడా నెంబర్స్ కూడా ఇవ్వకపోవడం చాలా విచారకమైన విషయం అని చెప్పి కూడా భారతీయ జనతా పార్టీ గైడ్లైన్స్ ఇచ్చినా కూడా మరి వీరి మీద ఎందుకు మరి వారికి అంత ప్రేమనో ఒకసారి ఆలోచించుకోవాల్సిన పరిస్థితి ఉంది. దేశంలో ఎక్కడైనా కూడా ఒక అలజడి కనుక అయితే హైదరాబాద్ అనే దాని మీద చాలా క్లియర్గా కనెక్షన్ ఉన్న సంగతి కూడా ఎన్ఐఏ కూడా చెప్పడం కూడా జరిగింది. మొన్న ఏదైతే 2011లో ఢిల్లీ హైకోర్టు బాంబ్ బ్లాస్టింగ్ జరిగినప్పుడు కూడా హైదరాబాద్లో లింకులు ఉన్నాయనే సందర్భాలను కూడా చాలా క్లియర్గా చెప్పడం కూడా జరిగింది. అలాగే ఇండియన్ ముజాహిద్దీన్, సిమి వంటి ఉగ్ర సంస్థలు పాత బస్తీల్లో ఒక పర్మనెంట్ నెట్వర్క్, ఒక శాశ్వత నెట్వర్క్ పెట్టి ఈ అక్రమ వలసదారుల ద్వారా ట్రైనింగ్ క్యాంప్స్ పెట్టి రాష్ట్రాన్ని దేశాన్ని భద్రతకే ముప్పు దాటుతుందని చెప్పి కూడా మనందరం కూడా మొత్తం తెలిసిన విషయమే. ఇదే సందర్భంలో అటు కర్ణాటకలో కానివ్వండి, గుజరాత్లో కానివ్వండి, మధ్యప్రదేశ్లో కానివ్వండి జరిగిన అల్లరి ఏవైతే ఉందో అక్కడి నుంచి పోలీసులు వచ్చి తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా హైదరాబాద్, కరీంనగర్, నిర్మల్, బోధాన్ ఇటువంటి మన ప్రదేశాల్లో ఈ యొక్క ట్రైనింగ్ క్యాంప్స్ను కొల్లగొట్టడం, ఆ ఒక ట్రైనింగ్ క్యాంప్స్ నుంచి ఎంతోమంది ఉగ్రవాదులను అరెస్ట్ చేసి తీసుకువెళ్ళిన తర్వాత మన ఇక్కడ ఏంటంటే ప్రభుత్వం కళ్ళు చెందిన సందర్భాలు కూడా చూసినాం మనం. అంటే మనం ఏంటంటే ఫ్రెండ్లీ పోలీస్ అంటాం, తెలంగాణ పోలీస్ అంటే మొత్తం దేశంలో నెంబర్ 1 పోలీస్ అంటాం. కానీ ఈ యొక్క సంస్థలను అరికట్టేందుకు అక్కడ ఉగ్రవాదులు ఉన్న అంటే మొత్తం సందర్భంలో వారిని అరెస్ట్ చేయడానికి మరి ఎందుకు వెనుక ముందు అవుతుందని చెప్పి చాలా క్లియర్గా ఇది ఒకసారి ఆలోచించుకోవాల్సిన విషయమే. ఇప్పటి వరకు రాష్ట్రంలో ఎంతమంది ఇటువంటి వాళ్ళు ఉన్నారు, ఎంతమందిని మీరు ఏంటంటే పంపించేసినారు, ఈ ఒక ఫేక్ పాస్పోర్ట్ తోటి ఎంతమంది ఉన్నారు, వీసా గడువు అయిపోయిన తర్వాత కూడా ఇక్కడ చదువుకుంటేందుకు వేరే అంటే దేశం నుంచి వచ్చి అలాగే డ్రగ్స్లో ఈ యొక్క నెట్వర్క్లో భాగస్వాములై మరి అనేక మంది ఇక్కడ ఉన్న సందర్భాల్లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పోలీసు ఎందుకు మెత్తటి వైఖరి వహించిందని చెప్పి భారతీయ జనతా పార్టీ మరి ఏంటంటే డిమాండ్ చేస్తుంది. ఇప్పటికే గుజరాత్లో
మొన్న జరిగిన తర్వాత ఈ యొక్క సందర్భం జరిగిన తర్వాత పహల్గామ్ జరిగిన సందర్భం అయిన తర్వాత గుజరాత్లో లెక్క తీస్తే 1000 మంది బయటపడ్డారు 2 రోజుల్లో. పోలీస్ అక్కడ చాలా క్లియర్గా ఈ యొక్క వలసదారుల ఎక్కడైతే ఉన్నారో నిఘా సంస్థల ద్వారా వాళ్ళ హెల్ప్ తీసుకొని పోతే 1000 మంది బయటకు వచ్చినారంటే ఏ విధంగా గుజరాత్లో కానీ మహారాష్ట్రలో కానీ ఎంత ఎఫిషియెంట్గా పోలీసు మరి అక్కడ వాళ్ళ డ్యూటీ నిర్వహిస్తుందని చెప్పి చాలా క్లియర్గా తెలుస్తుంది. ఒక అహ్మదాబాద్లో 890 మంది, సూరత్లో 134 మంది, వారిని అందరూ కూడా అదుపులో తీసుకున్నారని చెప్పి ఇటీవల పత్రికల ద్వారా మీడియా ద్వారా తెలుసుకోవడం కూడా జరిగింది. అటువంటి రాష్ట్రాల్లో జరుగుతున్నప్పుడు మరి మన తెలంగాణ రాష్ట్రంలో స్వయాన హోంమంత్రిగా ఈ యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి ఉన్నప్పుడు వారు ఎందుకు స్పందిస్తలేరో మరి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది. ఇదేమైనా ఓవైసీ సోదరులకు భయపడా? మన ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా వారికి సపోర్ట్ చేసినారు. ఇటువంటి సపోర్ట్ ఫ్యూచర్లో ఉంటుందని చెప్పి అదేమన్నా అండర్స్టాండింగా, లేకుంటే రాజకీయ లెక్కలు ఏమైనా ఉన్నాయని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము అడుగుతున్నాం. మోదీ ప్రభుత్వం ఎప్పుడు కూడా సైనికుల పక్షాన నిలబడుతుంది, వారి సేవలను గుర్తిస్తుంది, గౌరవిస్తుంది. వారిని ఎప్పుడు కూడా రాజకీయంగా ఆయుధంగా వాడలేదని చెప్పి కూడా ప్రజలు ఇవాళ అందరూ కూడా అనుకున్న సందర్భాలు కూడా చూస్తున్నాం మనం. మొన్న జమ్మూ అండ్ కాశ్మీర్లో ఆర్మీ క్యాంప్పై పాక్ ఉగ్రవాద దాడి చేయగా భారత సైన్యం వెంటనే స్పందించి సర్జికల్ స్ట్రైక్ నిర్వహించిందంటే ఇంతకుముందు ఎప్పుడు కూడా ఇటువంటి సందర్భాలు కూడా మనం ఎప్పుడు చూడలేదు. అటు పాకిస్తాన్ నుంచి ఒక బాంబు కానీ ఒక రాకెట్ లాంచర్ కానీ వస్తే మనం ఒక వారం రోజుల తర్వాత స్పందిస్తున్నాం. కానీ 2014 తర్వాత మోదీ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్నో ఉదాహరణలు చెప్తాం మనం. ఇది నూతన భారత్, మీరు అక్కడి నుంచి బాంబు వేస్తే మేము ఇక్కడి నుంచి ఫైటర్ జెట్ పంపిస్తాం, మిజైల్ పంపిస్తాం అని చెప్పి చాలా క్లియర్గా క్రిస్టల్ క్లియర్గా వారికి సమాధానం చెప్పిన సందర్భాలు కూడా మనం అందరం కూడా చూసినాం ఈ మధ్యన. వారికి పాక్ భూమిలోకి ప్రవేశించి టెర్రరిస్ట్ క్యాంపులను ధ్వంసం చేసి తిరిగి మన ఆర్మీ మరి రిటర్న్ అయిన సందర్భాలు కూడా మనం చూసినాం. మొన్న కూడా చాలా క్లియర్గా ఇటువంటి ఒక పుల్వామా దాడి కానివ్వండి, 2019లో ఎయిర్ స్ట్రైక్ చేసినాం. తర్వాత జైషే మహమ్మద్ ఉగ్రవాదుల సిఆర్పి జవాన్లు మనల్ని మొత్తం టార్గెట్ చేసినప్పుడు, పుల్వామాలో ఆత్మహత్య దాడి చేసినప్పుడు 40 మంది జవాన్లు చనిపోయినప్పుడు కేవలం 12 రోజుల్లోనే మోదీ ప్రభుత్వం బాల్కోట్ ఎయిర్ స్ట్రైక్లో సర్జికల్ స్ట్రైక్ చేసి తిరిగి వారి మీద బాంబులు వర్షం విరిపించి ఆ స్థావరాలను ధ్వంసం చేసి టెర్రరిస్ట్ క్యాంప్లను ఇంకా పెట్టుకోమనే సందర్భాన్ని కూడా మనందరం కూడా చూసినాం. మొన్న పహల్గామ్లో కూడా ఏ విధంగా ఎన్ఐఏ కానివ్వండి, రా కానివ్వండి, మిలిటరీ సహకారాలతో సమిష్టిగా ఈ యొక్క ఇంటెలిజెన్స్ వ్యవస్థ ద్వారా మనం చేసిన ఈ యొక్క ఎయిర్ స్ట్రైక్ కేవలం గంటన్నర వ్యవధిలో పట్నే ఎయిర్ స్ట్రైక్ చేసి మనం దేశానికి ప్రపంచానికి భారతదేశం అంటే ఒక పెద్ద శక్తి అని, మా దిక్కు ఎవరు చూడొద్దు, చూస్తే మాత్రం మీ కళ్ళు బీకేస్తామని చెప్పి చాలా క్లియర్గా మోదీ గారు ఇచ్చిన సందేశాన్ని ఇవాళ దేశమంతా కూడా హర్షిస్తున్న సందర్భాలుగా చూస్తున్నాం. ఒకటే అడుగుతున్నాం, తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటి వరకు అక్రమ వలసదారులు ఎవరైతే ఉన్నారో వారి జాబితా తీసి ఈ యొక్క సంఘీభావం తెలపడమే కాక, కేవలం లిప్ సర్వీసే కాక, కేవలం ఏంటంటే పాదయాత్రనే అనే ఒక తూతూ మంత్రం కాక ఈ వలసదారుల లిస్టు బయటపెట్టి భారత ప్రభుత్వానికి సహాయ సహకారాలు అందించాలని చెప్పి భారతీయ జనతా పార్టీ తెలంగాణ డిమాండ్ చేస్తుంది.